సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. पद्मप्रिया पद्माक्षां पद्माकिमदे पद्मोत्तम पद्मके पद्माप्रिया पद्ममालादेव्य पूज्यगन्नाथ पद्मप्रिया नमां चन्द्रवनं चन्द्राय तद्रूपे चिन्मया तद्रूपायुरेन्द्रा आप्याचिन्न बुद्धिवाक्ये दाक्षायणिचे हरना सारनाथ तिरुमले हरनोत्नगैते లోపలికి వెళ్ళమన్నారు ఒకసారి అమ్మా దాక్షాయణి సాధారణ హరనొచ్చినట్టయితే లోపలికి వెళ్ళడం మీ కాలు లోపన్నారు. ఈవేళ గురు పౌర్ణమి సందర్భంగా మా ఆలయంలో పొద్దుటి నుంచి కూడా ఈవేళ తెల్లవారుజాము 4 గంటల నుంచి ఓం శ్రీ సాయిరామ అఖండనామం, తర్వాత హారతులు, తర్వాత వెన్నాభిషేకం, పాలాభిషేకం, అన్ని రకాలైనటువంటి అభిషేకాలు కూడా చాలా శాస్త్రోక్తంగా జరిగినాయి. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు మాకు లభించినటువంటి మండలోత్తరం లాంటి మా గురువు గారు ఈవేళ వారి ఆశీర్వాదం పొందడమే మహా ఎక్కువ అని చెప్పేసి గ్రామాల నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా
చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. గురువు గారి ఆశీర్వాదం పొందడమే వాళ్ళు చేయవేళ. గురువు గారిని వారు సేవిస్తారు. వారి యొక్క ఆశీర్వాదం పొందితే ఎన్నో లాభాలు జరుగుతుంది సంవత్సరం పొడవునా అని చెప్పేసి మన హిందువుల నమ్మకం. అటువంటిది బాబాగారి ఆలయాల్లో ప్రతి ఒక్క బాబా ఆలయంలో కూడా ఈ రకమైనటువంటి గురు పూర్ణమి బాగా భక్తి శ్రద్ధలతో చేస్తారండి. అలాగే మా ఈ ఆలయంలో గత 35-40 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో గురు పూర్ణమి చాలా పవిత్రంగా భావించి మేము చేస్తామండి. మా గురుదేవులు మాడుతుల రామారావు గారు మరి ఈరోజు 8,000 మంది దర్శించుకుని ఉంటారండి. 8,000 మంది దర్శించుకుని ఉంటారు ఈరోజు. ఈవేళ పొద్దు నుంచి కూడా మాకు ఖాళీ లేదు. నాకు లెక్క చెప్పడం అంటే నాకు ఏం తెలుస్తుంది. వచ్చేవాళ్ళు 8,000 మంది అంటే 1000 మీద ఉంటారని 100 కాదండి. 100 కాదు, 1000 మీదే ఉంటారండి ఇక్కడ. ఈవేళ పాలు ప్రత్యేకించి 400 లీటర్లు పాలు అభిషేకం చేశారండి. మీ పేరండి? ఏమండి మీ పేరు? నా పేరు కంటే నాగేశ్వరరావు. ఈ ఆలయ చైర్మన్ అండి. గత 10 సంవత్సరాలు దీనికి చైర్మన్ అండి. మా గురుగారు మాడుతుల రామారావు గారు మరి బాబా గారి దగ్గర నుంచి మరి విబే రేగు గారు మాట్లాడేవారట. వారి శిష్యులైనటువంటి బివి నరసింహారావు, వారి తర్వాత బాపట్ల హనుమంతరావు, వారి తర్వాత ఆదిపుడు మోహన్ రావు గారు, వారి తర్వాత మాకు లభించినటువంటి ఈ మండిరత్నం లాంటి ఈ మామిడిపల్లి రామారావు గారండి మా గురువు గారు. మా గురువు గారు ఉండడమే ఈ గుడి యొక్క ప్రత్యేకత అండి. ఇక్కడ దీనికి మళ్ళున్నా మాన్యాలున్నా ఏమున్నా ఏమి లేకపోతే కూడా మా గురువు గారు అంటే మాకు చాలండి. మా గురువు గారు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. మహేశ్వరుడు ఇక్కడ ఉన్నట్టే మాకు భావించుకుంటామండి. అటువంటి గురువు గారికి ఆయుర్వేదానికి ఇవ్వాలని మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ద్వారకా షిరిడి ఊరుగుడి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం మా పెసరట్టు ఉప్మా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అందరికీ కూడా పెసరట్టు ఉప్మా వడ్డించడం జరుగుతుంది ప్రతి గురు పౌర్ణమికి కూడా. అలాగే మధ్యాహ్నం సుమారు 4-5 వేల మంది భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించడానికి వచ్చి గురువుగారి ఆశీర్వచనాలు పొంది ఈరోజు అందరూ కూడా బాబాను దర్శించుకుని గురువుగారి ఆశీర్వాదం పొంది ఈవేళ వెళ్తారండి. ఇక్కడ నుంచి సుమారు 4-5 వేల మంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చి ఈ అన్నదానం స్వీకరించి బాబాగారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాం. సుమారు ఇప్పుడు బూరుగుబోడి మన షిరిడి వెళ్ళలేని భక్తులు ఇక్కడ బూరుగుబోడి వచ్చి దర్శించుకుంటే ఒక మినీ ద్వారకా షిరిడి అంటున్నారు. ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలోనే గురువు గారు ఉన్న దేవాలయం ఉంది ఒక్కటే నాకు తెలిసి. షిరిడి తర్వాత అంతటి ప్రాశస్యం, అంతటి అన్నదానం జరిగి గొప్ప అన్నదానం జరిగి ఆలయం ఇదే అని నాకు తెలుసు. ప్రతి దేవాలయాలు ఉన్నా కానీ ప్రతి లక్షవారమే జరుగుద్ది. కానీ ఇక్కడ నిత్యం బాబా గారి పొద్దుటే అభిషేకం, ఎవరు తెచ్చుకున్న పాలతో వాళ్ళకి అభిషేకం జరుగుద్ది. అలాగే ఈ నిత్యం కూడా అనాథలు, యాచకులు, మహిళలు చాలామంది ఉంటారు. వారికి నిత్యం బాబా గారితో పాటు నైవేద్యంతో పాటు వాళ్ళకి కూడా తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఉదయం టిఫిన్, కాఫీ, తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా అందించడం జరుగుతుంది. కానీ పొద్దుటే ఎవరైనా వచ్చి మేము ఇంతమంది ఉంటామంటే అంతమందికి కూడా మధ్యాహ్నం మేము అన్నదానం సప్లై చేస్తాం. మీ పేరు? నా పేరు కంటే గణపతిరావు అండి. ఇక్కడ సేవకులు సుమారు 25 మంది ఆడవాళ్ళు, ఒక 10-15 మంది మగవాళ్ళు కూడా ఏ విధమైన శాలరీలు ఆశించకుండా బాబా గారి సేవ చేయడానికే ఇక్కడ వీళ్ళంతా కూడా సేవకులు ఉన్నారు.